ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కొన్ని చట్టాలు తెచ్చిర్రు, మంచి ఉద్దేశంతో తెచ్చిర్రు. ఎందుకంటే వాళ్ళ మీద అప్పుడు మహిళల మీద చాలా అత్యాచారాలు, గృహహింస బాగా జరిగేది. అత్తమామ, ఈ యొక్క ఆడబిడ్డలు ఇట్లా జరిగేది. ఓకే, సో కాబట్టి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుడున్న సమాజంలో ఏంటంటే మహిళకి బయట ఆర్థిక స్తోమత లేదు, పైసలు లేవు, ఫోన్ లేదు, ఒక ఫ్రీడమ్ లేదు, ఏడికి పోయే పరిస్థితి లేదు. అన్ని విధాలా ఆమెను సమాజంలో రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల ఆమె ఆ బాధను భరించాల్సిన, బయటకు పోతే బతకలేదు కాబట్టి భరించాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి దీని నుంచి ఆ మహిళని పైకి తేవాలి, ఆమెను ఎట్లయినా సమాజంలో చేయాలి. సేమ్ థింగ్ విత్ దళితులు, సేమ్ థింగ్ విత్ ఏవైతే ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం కానీ, ఈ పోక్సో కానీ, ఈ యొక్క గృహహింస కానీ ఓకే తెచ్చిర్రు. కానీ దాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తారని అప్పుడు ఆలోచించలేదు కాంగ్రెస్. ఓకే, సో ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఆ చట్టాలని మార్చాల్సిన అవసరం ఉంది, వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్. ఓకే, అది విత్ ఇన్ ద సరైన ఆధారాలు లేకుండా ఈ యొక్క సర్టెన్ పీరియడ్ లోపల నువ్వు కంప్లైంట్ చేయకపోతే ఓకే, అది 99% అది ఫేక్. ఒకవేళ నిజంగా జరిగినా నువ్వు కంప్లైంట్ చేస్తలేవంటే దాన్ని నువ్వు అంగీకరించినావని అర్థం, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినావని అర్థం ఆ యొక్క హింసని. ఓకే, కాబట్టి నువ్వు విత్ ఇన్ ద 30 days లోపల ఏ కారణం చేత నేను కట్టేసినా, నేను ఆ యొక్క హాస్పిటల్ పాలైనా, నేను ఆడకి పోయి కంప్లైంట్ చేయడానికి నీకు ఎవరు సహాయ సహకారం లేకపోయినా, ఏ కారణం చేత అయినా ఆ సంఘటన జరిగింది, అది రేప్ అయినా గృహహింస అయినా ఏదైనా జరిగితే 30 days లోపల నువ్వు కంప్లైంట్ చేయకపోతే 30 days తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకూడదు. ఎందుకంటే మోస్ట్లీ 99% అది ఫేకే ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ఆ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెన్ నిజంగా జరిగినా కానీ ఆఫ్టర్ 30 days తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా ఎక్కడి నుంచి వస్తారు ఆధారాలు? ఇన్సిడెంట్ జరిగినాక ఫోరెన్సిక్ చేసి ఆ ఫోన్ డేటానో ఇంకో డేటానో సీసీ కెమెరాలో లేకపోతే ఆ యొక్క వాళ్ళ బట్టల మీద ఉండేటువంటి స్పర్మో గీమో ఏమైనా ఉంటే రికవర్ చేయగలుగుతాం. ఇది తక్కువ టైంలో విత్ ఇన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్. ఆఫ్టర్ 30 days, ఆఫ్టర్ 6 months నువ్వు ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం లేదు కదా. ఎవ్రీ 15 days నీకు ఈవెన్ సీసీ కెమెరాలు కూడా డేటా కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి చట్టాన్ని మార్చాలి. విత్ ఇన్ 30 days ఆర్ విత్ ఇన్ 15 days లోపల సంఘటన జరిగిన విత్ ఇన్ లోపల నువ్వు కంప్లైంట్ చేయకపోతే ఆ కంప్లైంట్ తీసుకోకూడదు, కారణం ఏదైనా సరే. ఎందుకంటే మోస్ట్లీ 99% అది ఫేకే. అర్థమైందా? సో అది ఇన్ జనరల్గా చెప్తున్నా. ఓకే, అది గృహహింస అయినా ఇదే పరిస్థితి, ఇదే చేయాలి. ఆ చట్టాలు ఉంటే వాటిని ఇమ్మీడియట్ గా మార్చడానికి మనం కొట్లాడాలి. ఓకే, వీ నీడ్ టు అమెండ్ దోస్ లాస్. ఓకే, ఆ తర్వాత ఈ పర్టికులర్ పోక్సో చట్టం గురించి మాట్లాడదాం. ఓకే, ఒక తమ్ముడు, ఒక బ్రదర్ ఏం చెప్తున్నాడు, ఆయన ఏది ఈ ఒక ఫాల్స్ ఏమంటారు చెల్లని చెక్ బౌన్స్ కేసులో ఒక ఫాల్స్ ఫేక్ కేసు పెట్టి జైలుకు పంపించారు చెర్లపల్లిలో పోతే ఆడ తోటి ఏమంటారు జైలు బాధితులు ఉంటారు కదా. సో వాళ్ళ లోపల ఒక టీచర్ ఉన్నాడంట. ఆ టీచర్ ఏమంటున్నాడు, ఆయన అమ్మాయికి సికింద్రాబాద్ లో ఎక్కడ అది కాలేజ్ చెప్పిండు, క్రిస్టియన్ స్కూల్ సెయింట్ ఆన్స్ ఆఫ్ బౌంటాన్స్ ఏదో. సో అందులో ఆ టీచరు ఆ అమ్మాయిని చక్కగా చదువుకో అమ్మాయి, ఈ పొరగాంతో తిరుగుతున్నావు అని జర గట్టిగా చెప్పిండట. చెప్తే వాళ్ళ అమ్మకి ఎక్కించి చెప్పి ఈ సార్ నన్ను ఆడ టచ్ చేసిండు ఈడ టచ్ చేసిండు అని పోక్సో కేసు పెడితే వాడు విచారణ కూడా చేయకుండా, ఎందుకంటే నాన్ బెయిలబుల్ ఏదో ఉంటది కదా దానికి, సో తీసుకుపోయి లోపల వారేసారు. ఆ సార్ ఏడుస్తా ఉన్నాడు. ఆ పరిస్థితికి దిగజారు పొరగాన్లు. ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే ఈ యొక్క ఏమంటారు, మనం వెస్టర్న్ అంటాం కదా, వెస్టర్న్ల కంటే దరిద్రంగా తయారైనరు. తల్లిదండ్రుల ముందట ఒక రకంగా ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళి బయటకు ఉన్నాయి. డ్రగ్స్ కి ఇప్పుడు పొరగాన్లు, అది ఆ పిల్లగాని చంపిన యువన్లో అందరు పొరగాన్లే, అందరికి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది ఆ 4 లోపల 2. సో ఆమె చెప్తుంది కదా, డీసీపీ, ఆమె పేరు సుమతి కాదు ఇంకో ఆమె ఎవరు. సో ఈ పరిస్థితి పొరగాన్లు ఎట్లా తయారైనరు, ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతే చాలు పోరీలు ఉండాలి, ఈ యొక్క సిగరెట్లు డ్రగ్గులు అన్ని తయారైనవి. మేము అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఎప్పుడు 95లోనే నేను అక్కడ రామకోటిలో నవచైతన్య అని ఉండేది. నాగార్జున సార్ పోతే అక్కడ ఈ డే స్కాలర్స్ ఉంటారు కదా, నేను అక్కడ హాస్టల్లో ఉండేటోని. డే స్కాలర్స్ ఉంటారు కదా హైదరాబాద్ లో ఉట్టి పెరిగిన వాళ్ళు. సో ఈ పోరీలు పొరగాళ్ళు అప్పుడే ఆ బూత్ బొమ్మలే, అప్పుడు మ్యాగజైన్స్ వచ్చేటి, ఆ బూత్ బొమ్మలే మ్యాగజైన్ తెచ్చుకున్నాను నాగార్జున ట్రిప్కి, ఒక్కటే ట్రిప్కే. అదేం థియేటరు పరమేశ్వరి కాకుండా ఇంకోటి ఉంటుంది ఎన్టీఆర్ది, తారక రామన్ ఏదో ఉంటుంది ఏదో. సో అందులో వీడు అది పోయి ఆ మూలకు కూర్చుండి ఇక చేసేటి చేస్తున్నారు. ఎంత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అంటే ఎంత 12, 5, 16, 17 ఏళ్ళ పొరగాన్ని గట్ల చేస్తున్నారు హైదరాబాద్ ఉట్టి పెరిగినారు. సో ఉన్నది కాదు, ఫాస్ట్ కల్చర్ ఉన్నది. సో కాబట్టి మనము ఏమంటారు, ఇప్పుడు వాళ్ళని నేను అందుకే అంటున్నా,
ఓకే, 12, 13 లోపల అంటే ఆడపిల్ల ఇంచుమించు అరౌండ్ 13 ఏళ్ళకి పెద్ద మనిషి అవుతుంది. ఓకే, సో పెద్ద మనిషి అయింది అంటే ప్రకృతి ఏం చెప్తుంది, మగ పొరగాడైతే గడ్డాలు మీసాలు వస్తాయి కదా, ఇంకో ప్రైవేట్ ప్లేస్లలో ఎంట్రుకలు వస్తాయి, అవునా కదా, పీబీ కేర్ వస్తుంది. సో కాబట్టి దాన్ని ఏం చెప్తుంది నేచర్, అరే నువ్వు నో లాంగర్ కిడ్ రా అని చెప్తుంది. నీ గడ్డం మీసం వస్తుందంటే నువ్వు పిల్లగారి నుంచి ఒక అడల్ట్గా ఎదుగుతున్నావు, టీనేజర్ అవుతున్నావు, ఒక యువకుడిగా తయారవుతున్నావు అని అర్థం. ఆడపిల్ల పెద్ద మనిషి అవుతుంది అంటే ఆమె శృంగారం చేసుకుంటే పిల్లలు పుడతారు 13 ఏళ్ల తర్వాత, 13 లోపల పుట్టారు, అవునా కాదా. అంటే ప్రకృతి ఏం చెప్తుంది, నువ్వు పెద్ద మనిషి అయినావు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు అని చెప్తుంది. అర్థమైందా, నీకు పిల్లలు కానీ వయసు వచ్చిందని చెప్తుంది. మగవానికైనా అది చెప్తుంది, ఆడమకైనా అది చెప్తుంది ఆఫ్టర్ 13. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడున్న చట్టాలు ఏం చెప్తున్నాయి, 18 ఏళ్ళ లోపల ఉంటే చిన్నపిల్లలని అంటుంది. కానీ నేను అమెరికాలో అనేక ప్లేస్లు, అంటే ఇంకా అమెరికాలో కూడా చట్టాలు మార్చాలి, దాన్ని కూడా కొంచెం దుర్వినియోగం చేస్తారు 16కి. కానీ ఇప్పుడు అది సర్కస్ల టికెట్లకి, సినిమా టికెట్లకి, రెస్టారెంట్ పోతే ఏమంటారు అక్కడ మెన్యూ 13, 12 కానీ అంతకంటే తక్కువ ఉంటేనేమో తక్కువ రేట్ ఉంది, సగం రేట్ ఉంది, లేకపోతే కొన్ని చోట్ల ఫ్రీ ఉంది. 2 ఏళ్ల తర్వాత ఫ్రీ ఉంది, 12 లోపల అయితే సగం రేట్ ఉంది. అదే కిడ్ రేట్ ఉంది 12 తర్వాత వాళ్ళు ఎవరికైనా అడల్ట్ రేటే ఉంది, పెద్దోళ్ళ రేటే ఉంది. ఏదైనా ఎక్కడ పోయినా, సినిమాకి పోయినా ఎక్కడికి పోయినా అబౌట్ 12 ఉంటే అడల్ట్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు. సో ఇప్పుడు 18 దాకా ఎందుకు పెట్టినా అంటే ఇంకా కొంచెం బ్రెయిన్ గ్రో అవుతుంది, ఇంకా బొక్కలు ఎదుగుతున్నాయి, ఇంకా శరీరం ఎదుగుతుంది. ఆఫ్టర్ 21, 22 తర్వాత ఇక శరీరం ఎదగడం ఆగిపోతుంది. ఓకే, అంటే పూర్తిగా అడల్ట్ అయినట్టు. ఓకే, సో కాబట్టి ఆ 18 అనేది పెట్టిర్రు. ఎందుకంటే డిస్క్రిషనరీ పవర్, మెడుల్లా అబ్లాంగేటా అంటే చిన్న మెదడు, ఇంకా డిస్క్రిషనరీ అంటే ఏది తప్పు ఏది రైట్ అని ఆలోచించేటువంటి ఆ బ్రెయిన్ ఎదగలేదు అని అర్థం ఆ యొక్క 18 లోపల. ఓకే, కాబట్టి ఇంకా అది అట్లా ట్రీట్ చేస్తున్నారు. అందుకే మైండ్ని ఆల్టరింగ్ చేసేటి ఏదైనా సరే, అది ఆల్కహాల్ కానీ లేకపోతే టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ 18 లోపల ఉన్న వాళ్ళు తాగకూడదని వాళ్ళు ఎందుకు పెట్టినారంటే, ఇంకా నీ బ్రెయిన్ ఎదగలేదురా, నీకు మంచేదో చెడేదో తెలియదు, నీకు హైపర్ అయితే నీవు కంట్రోల్లో ఉండలేవు కాబట్టి అని చెప్పి ఆ యొక్క 18, 21 అట్లా పెట్టిర్రు. ఓకే, మగపొరడు అయితే 21, ఆడపిల్ల అయితే 18 అని పెట్టిర్రు. ఎందుకంటే ఆడపిల్ల లైఫ్ స్పాన్ తొందరగా మెచ్యూర్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఆడపిల్లకి 40 ఏళ్ళకి మెనోపాజ్ వస్తుంది, అరౌండ్ 40, 45. అదే మగోడు 70 దాకా కూడా వాడు ఇంజన్ చాలే ఉంటుంది. సో కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది అన్నట్టు. 10 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఎందుకు పెట్టి ఆడమ్మకి మగవానికి పెళ్లి చేసుకుంటే, ఎందుకంటే ఒక 10 ఏళ్ళ ముందు మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఆడపిల్లకి. కాబట్టి 10 ఏళ్ళు పెద్దోడైన మగోడు ఆలోచించే శక్తి ఆడపిల్లకి 10 ఏళ్ళ చిన్న ఆమెకు సేమ్ ఆలోచన శక్తి ఉంటుంది అన్నట్టు. అది నేచర్, అది ప్రకృతి, మనం చేసేది ఏం లేదు అలా. ఓకే, సో కాబట్టి నేచర్ చెప్పిన దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా 14 ఏళ్ళకే ఇది పెళ్లి చేసే వయసు 18. ఆ 14ని స్వతంత్రం వచ్చినాక 18 చేశారు కాంగ్రెస్ హయాంలో. ఓకే, సో మా అమ్మకి 14 ఏళ్ళకి పెళ్లి అయింది, 15 ఏళ్ళకి నేను పుట్టినా. ఇక అది తప్ప రైటా అంటే, పెద్ద మనిషి అయినాక పెద్ద మనిషే అంతే, ఇక వేరే ముచ్చట్లేదు. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మగపోరానికి గడ్డాల మీసాలు మొలిచినాక, ఆడపిల్లకి పెద్ద మనిషి అయినాక అంటే 13 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే, అందుకే చూడు 12, 11, 10 కానీ 13, 14, 15, 16, 17, 18, 19 తర్వాత 20 అంటే అర్థం ఏంది. సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, అప్ టు 12 వరకేమో చిన్న పిల్లలు, 12 అంతకంటే. సో వాళ్ళకి ఏమాత్రం లోకం గురించి ఏమీ తెలియదు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ తెరువు ఎవరు వచ్చినా కఠిన చట్టాలు, కఠిన శిక్షలు వేయాలి. ఏది 12 కానీ అంతకంటే తక్కువ. 13 నుంచి 19 టీనేజు అంటే ప్రీ అడల్ట్ యువకులు. ఓకే, సో వాళ్ళకి డిఫరెంట్ చట్టాలు ఉంటాయి, వాళ్ళకి ఎంతో కొంత లోక జ్ఞానం ఉంటుంది, మంచి చెడు ఏందో తెలుస్తుంది ఏదైనా ఉంటే. కాబట్టి వాళ్ళని టీనేజర్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. 20 నుంచి డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. 20 నుంచి ఇక పూర్తి అడల్ట్, ఇది ప్రీ అడల్ట్. బిలో 13 అయితే అంటే 12 కానీ అంతకంటే తక్కువ అయితే చిన్నపిల్లలు. ఈ చట్టంలో మార్పు చేయకపోతే ఈ 13 నుంచి టీనేజ్ లో ఉండి ఈ 13 నుంచి 18 మధ్యలో ఉన్న వాళ్ళని ఇక ఈ పోక్సో చట్టాలు, తొక్కల చట్టాలు పెట్టి ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇది ఈ ఒక్క కేసులో చెప్తలేను నేను, ఈ బండి సంజయ్ కేసులని చెప్తాను, కొడుకు కేసులని చెప్తలేను. అన్ని కేసులలో ఇట్లనే ఉన్నది.
సో అది ఇక ఇది ప్రజా సమస్యలు పక్కకు పెట్టి ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా అందుకే అంటాను ఆ చట్టాలను మార్చాలి. ప్రీ అడల్ట్ తెరువు వస్తే సో